టు జీ తెలుగు న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరు కావాలంటూ 4 కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్లకు లేఖలు పంపించారు. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం తెలిపారు. అయితే నాపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వస్తారా, బీజేపీ విమోచన దినోత్సవంలో పాల్గొంటారా అనేది చూడాలి. ఇదే ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. వెల్కమ్ అండి. నమస్తే అండి రామ్మూర్తి గారు, వివి రావు గారు. వెల్కమ్ టు డిబేట్ అండి. నమస్తే అండి. రామ్మూర్తి గారు చెప్పండి, ఏంటి సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంపై మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి సెప్టెంబర్ 17 అనేది, సెప్టెంబర్ 17 అనేది ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అంటే చాలా మందికి, కొంతమంది ఇంకా కూడా తెలియని పరిస్థితి. ఇది తెలంగాణ విలీనమా, తెలంగాణ విద్రోహమా, తెలంగాణ విమోచనం? ఫస్ట్ ఇది అర్థం కావాలి చాలా మందికి. తెలంగాణ విలీనం అయితేనో ఒక ప్రాంతాన్ని ఒక దేశంలో కలపడం, తెలంగాణ విద్రోహం అయితే దాని అస్తిత్వాన్ని కోల్పోవడం. తెలంగాణ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, భారతదేశానికి మొత్తం స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం ఒక దేశంగా ఉన్నదన్నట్టు. అప్పటి వరకు ఒక దేశంగా, ఒక సపరేట్ ప్రాంతంగా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతాన్ని సెప్టెంబర్ 17, 1948లో, అంటే ఒక సంవత్సరం తర్వాత 1947లో మనకు స్వాతంత్రం వస్తే 1948లో సెప్టెంబర్ 17లో మనకు ఈ తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అది విలీనం అంటారా? చాలా మంది మాలాంటి వాళ్ళు అయితే దాన్ని విద్రోహమే అంటాం. ఎందుకంటే ఒక ప్రాంతంగా స్వయం ప్రతిపత్తి గల తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుపోయి భారతదేశంలో విలీనం చేశారు. అంటే అప్పటి వరకు ఎగరనని 3 రంగుల జెండా 1948 సెప్టెంబర్ తర్వాత ఈ ప్రాంతంలో 3 రంగుల జెండా ఎగిరింది. అదే త్రివర్ణ పతాకం ఎగిరింది. కాబట్టి అప్పటి నుంచి రకరకాల అది బీఆర్ఎస్ పార్టీ కూడా సెప్టెంబర్ 17ని చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చాము. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ స్వభావాన్ని మొత్తం ఆ భారతదేశంలో కలిపిన తర్వాత మనకు ఇక్కడ భారతీయులం కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇక మీ అందరికీ దాదాపు తెలిసి ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు సెప్టెంబర్ 17 ఇప్పుడు చేయాల్సిన అవసరం. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్రం వచ్చింది బ్రహ్మాండంగా. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి తన అస్తిత్వాన్ని, తన వాదాన్ని ఈ ప్రపంచ వేదికల మీద లేదా ఈ గ్లోబ్ లో ఒక చిత్రపటంలో ఒక రాష్ట్రంగా ఏర్పడ్డది. దాని తర్వాత దాన్ని మళ్ళా ఈ బీజేపీ వాళ్ళు ఇంకెవరో ఇక్కడ కొంతమంది అప్పుడు రజాకార్లు, ముస్లింలు వేలిరనో, ముస్లింలకు నుండి వచ్చిందనో ఒక ఈ కుట్రతోటి చేస్తున్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజల ప్రేమ మీద కాదు. తెలంగాణ మీద ప్రేమ ఉంటే 40 సంవత్సరాలు అవుతుంది బీజేపీ మరి ఎప్పుడు చేయలే. ఈ 2-3 సంవత్సరాలే ఉరికొస్తుంది. ఎందుకు అంటే విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈడ వారి యొక్క స్వభావంగా కనబడుతుంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం కోసం ఏవైతే ఎంతమంది అయితే అమరులయ్యారో, నిజంగా తెలంగాణ ఆ రోజు రజాకార్ల కోసం పోరాడింది, ఆ హక్కుల కోసం పోరాడిన వాళ్ళు చాలా మంది తెలంగాణ యోధానువాదులు ఉన్నారు. వారందరికీ కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఆసన్నమైంది. నిజంగా ఎప్పటికీ కూడా వాళ్ళని మరవలేం. కాబట్టి ఇక ఈ చర్చలో ఇది విలీనమా, విద్రోహమా, విమోచనమా అనేది అది మరి పెద్దలు డిసైడ్ చేయాలా. నా విషయానికి వస్తే మాత్రం విలీనం అనేది ఈ ప్రాంతం విలీనం చేయబడ్డది కాబట్టి విలీన దినోత్సవం జరుపుకుంటున్నాం. చాలా బ్రహ్మాండంగానే ప్రతి సంవత్సరం నేను కూడా దాదాపు ఒక 25 సంవత్సరాల నుండి తెలంగాణ విమోచన
దినము ఉత్సవాలలో పాల్గొంటున్నాం. కాబట్టి దీనికి ఒక బ్రహ్మాండమైన దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఈ మొట్టమొదటి జెండా ఎగిరిన రోజు కాబట్టి, భారతదేశంలో జెండా ఎగిరిన రోజు. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది జూన్ 2 కాబట్టి అప్పుడు కూడా భారతదేశ జెండా, అది 3 రంగుల జెండా కూడా మనం జాతీయ జెండాని ఎగరేసుకుంటున్నాం. కాబట్టి దీనికి, ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉన్నది, ప్రత్యేకమైన హోదా ఉన్నది, ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది, ప్రత్యేకమైన ఆవశ్యకత తెలంగాణ ప్రాంతానికి ఉన్నదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. వివి రావు గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు సెప్టెంబర్ 17ను ప్రజా విమోచన దినోత్సవంగా, ప్రజా విలీన దినోత్సవంగానో విమోచన దినోత్సవంగానో చూసాం. ఇప్పుడేంటి కొత్తగా ప్రజా పాలన దినోత్సవం అంటున్నారు, మీరేమంటారు? వివి రావు గారు, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు చరిత్రను మనం కొత్తగా సృష్టించేది ఏం కాదమ్మా. చరిత్ర అనేది ఇప్పుడు అది యథాతథంగా జరిగి రికార్డ్ అయిందే చరిత్ర. ఈ రోజు మీరు ఏ గూగుల్లోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చరిత్ర పుటల్లోకి వెళ్ళినా కూడా చరిత్రను చరిత్రగానే చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వాలు మారంగానే చరిత్రలు మారాయి కదమ్మా. ఇప్పుడు మనం చూడాల్సింది వాస్తవం ఏంటంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చిందని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనకు జరిగింది ఏంటి, ఈ దేశంలో చెప్పి ఇండిపెండెన్స్ వచ్చిన ఒక 47లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు 1900 ఆ రోజులలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మిలిటరీ రూల్ ఇంపోజ్ చేయబడ్డప్పుడు మన దగ్గర మన రాజగోపాలాచారి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీకు అందరికీ తెలుసు, గవర్నర్ జనరల్ గా ఆయన నియమింపబడ్డటువంటి పరిస్థితి. ఆ సమయంలో మన దగ్గర, మన ఇండియన్ యూనియన్ లో, మన భారతదేశం, మన హైదరాబాద్ స్టేటు ఆ సందర్భంగా అంటే కలవలేదు, విలీనం కాలేదు. ఏం జరిగింది, కాశ్మీర్ గాని, ఇది గాని, ఇంకొక రాష్ట్రం గాని ఏం జరిగిందంటే ఇక జునేగఢ్ ప్రాంతం కూడా. అయితే ఇవన్నీ కూడా అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆ యుఎన్ ఒడంబడిక ప్రకారంగా మీ అక్కడున్న రాజులందరినీ కూడా మీ ఇష్టం ఉన్నట్టు, అంటే మీరు అవసరమైతే ఇండియన్ లో కలుస్తారా, అది మీకే ఆ డిస్క్రిప్షన్ ఇచ్చామని చెప్పి యథాతథ ఒడంబడిక ఒకటి ఇచ్చారు. ఇస్తే దాని ప్రకారంగా మన హైదరాబాద్ రాజు కలవలేదు. ఆ సందర్భంగా మన 1949లో సపరేట్ గా మన హైదరాబాద్ స్టేట్ ను అప్పుడున్నటువంటి మన మీ అందరికి తెలుసు, ఆనాడు ఒక మిలిటరీ యాక్షన్ ద్వారా మన హైదరాబాద్ ని ఇండియన్ యూనియన్ లో కలుపుకోవడం జరిగింది, సర్దార్ పటేల్ గారి ఆధ్వర్యం. ఆ సందర్భంగా 1949లో ఇదే మనం చెప్పుకున్నటువంటి సెప్టెంబర్ 17th డేట్ మనము పురస్కరించుకుంటే మనకు అర్థమవుతుంది ఏం జరిగింది ఆ రోజు. ఆ సందర్భంగానే జేఎన్ చౌదరి గారి ఆధ్వర్యంలో, ఆయన గవర్నర్ గా ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే ఇది హైదరాబాద్ యూనియన్ లో కలవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితిలో మనం అందరం చూసాం ఏంటంటే, ఆనాడు ఎప్పుడైతే జరిగిందో ఇమ్మీడియట్ గా ఈ ప్రాంతంలో ఒక బురుగుల రామకృష్ణారావు గారిని ఇక్కడ వారు ఒక సీఎం గా నియమించడం జరిగింది. వారు సీఎం గా 1949 నుండి 52 వరకు ఇదే రాజ్భవన్ లో వారు స్వర్ణింగ్ యాజ్ ముఖ్యమంత్రిగా తీసుకున్నారు. సరే, దీన్ని మనం అన్ని చూసిన తర్వాత మనం గత చరిత్రను ఆవిష్కరిస్తే ప్రజాపాలన అని అంటున్నారు. దానికి అర్థం ఏంటి ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు, లేదా ప్రజలకు ఒక వాళ్ళే అంటే సావరెన్ ఇండిపెండెంట్. ఏదైతే ఇప్పుడు మనం 26 జనవరి రోజు మనం అంటున్నాం, మనకంటూ స్వయంగా పాలించుకునేటువంటి ఒక సొంత రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ రాజ్యాంగానికి లోబడి, అది కూడా ఏంటంటే గతంలో మీకు తెలుసు 1949లో జరిగినటువంటి ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా 1950లో మనకు 26 జనవరి రోజు మనకి సెలబ్రేటింగ్ ద రిపబ్లిక్ డే. అది ప్రజాపాలనకు ఒక గుర్తు, పాలనకు ఒక గుర్తింపు కూడా. ఇప్పుడు ఇవన్నీ మనం చరిత్రలో ఉన్నాయి.
దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాలు వచ్చిన ప్రతి కొత్త ప్రభుత్వం వచ్చిన దాన్ని వాళ్ళ రాజకీయ అవసరాలకు లేకపోతే వాళ్ళ అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగం మళ్ళీ దాని పేర్లు మార్చడం. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ప్రజా ప్రయోజనం గురించి పనిచేస్తే బాగానే ఉంటది, తప్పులేదు. అక్కడున్న కేంద్ర మంత్రులను పిలుచుకోవచ్చు, ముఖ్యమంత్రి గారు ఒక డెవలప్మెంట్ కోసం చేయొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి చరిత్రను రాజకీయ అవసరాలకు మలుచుకునే విధంగా ఎప్పటికప్పుడు గత ప్రభుత్వం తెలంగాణ ఇంత పెద్ద ఉద్యమంలో జరిగినటువంటి తెలంగాణ పోరాటాలకు ఒక ప్రతీకగా మనం గతంలో తెలంగాణలో ఇదే సెలబ్రేషన్ ఇంకో రకంగా చేసుకున్నాం, ఇప్పుడు ఇంకో రకంగా దాన్ని మలుస్తున్నాం. అంటే చరిత్రను మనం తుడిపే ప్రయత్నం, రాజకీయ అవసరాలకు మార్చుకునే ప్రయత్నం జరుగుతుందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే అనిపిస్తుంది. అయితే ఎవరు తప్పు ఎవరు ఒప్పు పక్కన పెడితే ఇప్పుడు వాస్తవాలు ఏంటి, అసలు ప్రజల మీద ఎందుకు ఇలా రుద్దబడుతున్నది? ప్రతి రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు దీని యొక్క మూలాలను చెరిపేసి వాళ్ళకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు నిన్ననే మన ముఖ్యమంత్రి గారు పాలకుర్తిలో ఉన్న ఐలమ్మ, సాకల ఐలమ్మ మనోరాలికి ఒక ఇది కూడా ఇచ్చారు, ఏదో వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళ పేరు పెట్టారు, అలాగే మహిళా యూనివర్సిటీ పేరు పెట్టారు, అలాగే వాళ్ళని ఆదరించారు. ఈ ఆదరించినప్పుడు మీరు వెళ్ళి అప్పుడు ఆనాడు సాకల ఐలమ్మ చేసిన పోరాటం, నేను కూడా పాలకుర్తి గ్రామస్తునే కాబట్టి నేను చెప్తున్నాను, నాకు చరిత్ర తెలుసు. ఆ పోరాటం యొక్క మూలం ఏంటంటే హైదరాబాద్ సంస్థాన వ్యతిరేకంగా ఆ రోజు మనకి మొత్తం భారతదేశం మనకు స్వాతంత్రం వచ్చిందని డిక్లేర్ చేసినా కూడా మా ప్రాంతం ప్రత్యేకంగా పాలకుర్తి ప్రాంతంలో జరిగిన పోరాటాలు, అంటే ఆనాడు సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులు, రైతాంగం, కూలీలు చేసినటువంటి పోరాటానికి ఈ రోజు మనం ఇదే మన ముఖ్యమంత్రి గారు గొప్పగా మనసుతోనే ఆయన ఇలా యూనివర్సిటీ పేరు కూడా పెట్టాడు. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అది మళ్ళీ ఇంకో రకంగా వైరుధ్యమైనటువంటి వైఖరులు కనబడతా ఉన్నాయి. ఎందుకు ప్రతిసారి చరిత్రను మార్చి మార్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? వాస్తవాలకి ప్రజాపాలన అంటే ప్రజలు ఎప్పుడైతే స్వయంగా మన రాజ్యాంగాన్ని, మన పాలనని మనం అమల్లోకి తెచ్చుకుంటామో అది మనం పరిగణించాలి. కానీ 17 సెప్టెంబరు ఏ రీతిలో అది మిలిటరీ వాళ్ళు ఇంపోజ్ చేస్తూ జయన్ చౌదరి గారి ఆధ్వర్యంలో మనకి ఒక బూర్గుల రామకృష్ణారావు గారిని వాళ్ళ ఆధ్వర్యంలో, అప్పటికి ఇంకా మనకు రాజ్యాంగం మన ప్రాంతంలో మన పాలనకు సంబంధించినటువంటి ఎలాంటి వెసులుబాటు మనకి ఇవ్వలేదు. మనకి ఇచ్చింది తర్వాతనే మన నిజమైనటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చింది 1956 లో. మన నీలం సంజీవ్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత మన స్వయం పాలనకు వచ్చాం. అయితే ఎక్కడ చూసినా కూడా చరిత్రకి అందనటువంటి కొన్ని వాస్తవాలను, అవాస్తవాలను మరి ఏ రకంగా ప్రజల్ని మీరు కన్విన్స్ చేయాలనుకుంటున్నారు? మొన్న జరిగిన మేము పాఠ్యాంశాల్లో, పాఠ్య పుస్తకాల్లో జరిగిన చరిత్ర కరెక్టా? ఇప్పుడు మారుతున్న చరిత్రకు ఇంకొక భాష్యం చెప్తున్నటువంటి చరిత్ర కరెక్టా అని మనం ప్రశ్నిస్తే సమాధానం ఎవరు చెప్తారు? ఎక్కడుంది సమాధానం? ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది అంటే ఇప్పటి వరకు దానికి ఎవరు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. మరి ఈ సెలబ్రేషన్స్ యొక్క మూలాలు ఏంటి కూడా చెప్పాలి. రాజకీయ అవసరాలు అయితే ఓకే, ఫైన్, మంచిదే. ఈ సందర్భంగా మీరు కేంద్రంలో ఉన్న మంత్రులను పిలుచుకొని మీరు రాష్ట్రానికి అభివృద్ధి కోసం పనిచేస్తే వేరు. కానీ చరిత్రను ఏ రకంగా మీరు చెప్పదలుచుకున్నారు? చరిత్రను దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? విలీనమా, విమోచనమా, విద్రోహమా? ఇవన్నీ గత చరిత్రలో జరిగిన దాన్ని చరిత్రలాగా చూడకుండా ఇప్పుడు దాని ద్వారా ఏ రకమైనటువంటి లబ్ధి కోసమా, పార్టీ లబ్ధియా, ప్రజా లబ్ధియా, లేకపోతే ఇంకే రకమైనటువంటి ఒక క్లారిటీ రావాలి. క్లారిటీ ఏమీ లేకుండా అది అసందర్భంగా ఉందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. రామ్మూర్తి గారు, మీరు చెప్పండి, అసలు సెప్టెంబర్ 17 పై మీ పార్టీ విధానం ఏంటి? అంటే మేము ఖచ్చితంగా, అంటే మా పార్టీ విధానం విలీనము దినోత్సవం చేస్తూనే ఉన్నాము. భారతదేశంలో నిజంగా ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర ఉన్నదమ్మా తెలంగాణ ప్రాంతానికి.
ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఈ ప్రాంత ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏళ్ల తరబడి పోరాటం చేశారు. ఏ రాష్ట్రంలో లేదండి ఇలాంటి అస్తిత్వం ఉన్న తన ప్రత్యేక హోదా, ప్రత్యేక సంస్కృతి, ప్రత్యేక ప్రతిపత్తి, భాషా సంస్కృతి సపరేట్. ఈ ప్రాంతానికి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు చాలా విభిన్నమైన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు, కానీ భారతదేశం అని అంటారు. అది బ్రిటిష్ వాళ్ళని చాలా మంది అలా పిలుస్తుంటారు. రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు, కానీ తెలంగాణ ప్రాంతం ఆ బ్రిటిష్ వాళ్ళ అడుగులు కూడా ఇక్కడ పెట్టకుండా పోరాడిండ్రు అన్నట్టు. అంటే అదొక చరిత్ర, అది ఒక గొప్ప వీరాది వీరులు చేసిన చరిత్ర, అది పోరాట చరిత్ర. ఆ పోరాట చరిత్రను మనం ములిపేయాలనో, ఆ చరిత్రను మొత్తం తప్పుదోవ పట్టియాలనో, ఏదో అధికారం వచ్చిందని ఆ భావాలలోకి పోకుండా ఇంకా వేరే కొత్తగా వీళ్ళ సొంత సంస్కృతిని, వీళ్ళ సొంత ఆలోచనని, వీళ్ళ సొంత వెసులుబాటుని వాళ్ళ పార్టీల కోసమో ఇంకెవరో కులాల మతాల మధ్య వ్యత్యాసం సృష్టించడానికో ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతుందమ్మా. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు పెద్ద ఆయన చెప్పింది చాలా బ్రహ్మాండంగా వారు చెప్పిన వాయిస్ లో ఉన్నది. వాస్తవానికి అసలైన చరిత్రని ముందుకు తీసుకురావాలా. అసలు చర్చ ఎక్కడ జరగాలి? భారతదేశంలో తెలంగాణ విలీనం కావడానికి గల కారణాలు, కాకపోవడానికి 1 year లేట్ కావడానికి గల కారణాలు, నిజంగా అది జరిగిన దానివల్ల లాభపడ్డదా తెలంగాణ? అస్తిత్వం కోల్పోయిందా తెలంగాణ? తన సొంత ప్రతిపత్తిని కోల్పోయిందా తెలంగాణ? దీని మీద చర్చ జరగాలి. నిజంగా అప్పుడు అభివృద్ధి అయి ఉండేదా? అలా ఉంటే సపరేట్ దేశంగా ఉంటే నిజంగా హ్యాపీగా ఉండేదా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నదా? దీని మీద చర్చ జరగాలి. అప్పటికిప్పుడుకున్న పొంతన జరగాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది బ్రహ్మాండంగా. 2014 నుంచి ఈ 10 సంవత్సరాలు తన ఔన్నిత్యాన్ని, తన అస్తిత్వాన్ని ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచ వేదికలపై తన గల్లెత్తి నేను తెలంగాణ అని నిలబెట్టి చెప్పుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాబట్టి దీనికి కారణమైన తెలంగాణ అమరవీరులు ఆ రోజు ఎప్పటి నుంచి బందగి కానుండి ఎప్పుడైతే తెలంగాణ రజాకార్ల పోరాటం, అంతకుముందు తెలంగాణ విమోచన పోరాటాలు, తెలంగాణ అస్తిత్వం కోసం జరిగిన పోరాటాలు, అన్ని రకాల వర్గాల మధ్య జరిగిన ఈ పోరాటాలని మనం నమిలేసుకోవాలి, మనం మనన చేసుకోవాలి. దాని తర్వాత తదనంతరం 1969 ఉద్యమం, 52 ఉద్యమం, 69 ఉద్యమం, మలిదశ ఉద్యమం, ఈ ఉద్యమాల పరంపర, దీనికి జరిగిన ఈ యొక్క చరిత్రను మనం ఒక బుక్కుగా, ఒక నిఘంటువుగా తయారు చేసుకోవాలా. దానికోసం పోరాడే అమరులైన వాళ్ళని మంచిగా స్మరించుకోవాలి. కానీ మేము ప్రజాపాలన ఏం జరుగుతుందండి? ఏం ప్రజల పాలన? నువ్వు చెప్పింది ఒకటి, ఇప్పటి వరకు చేస్తున్నది ఒకటి. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అమరవీరుల హక్కులని గాని, వారి యొక్క అస్తిత్వాన్ని గాని, వారి యొక్క మరణాన్ని గాని కనీసం అప్పుడు చేసిన చరిత్ర ఏంది, వాళ్ళు చేసిన త్యాగాలను గొప్పగా చరిత్ర గొప్పగా చూపెట్టాము ఈ దేశానికి, ఈ ప్రపంచానికి. ఒక గొప్ప అమరవీరుల ధూపాన్ని, ఒక మంచి దీపాన్ని తయారు చేసి ఈ దేశంలో తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం అలాంటి ప్రయత్నం చేయండి. మీరు అమరవీరుల కుటుంబాలకు మీరు మేనిఫెస్టోలో పెడుతున్నట్టు ఏ ఒక్క వారికి కూడా 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఇంతవరకు లేదు. ప్రతి ఒక్కరికి చనిపోయిన వాళ్ళకు ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, ఇంతవరకు అలాంటివి లేవు. నువ్వు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంటండి? నువ్వు ప్రజాపాలన అనుకున్నావు, నీ ప్రజాపాలన ఏడికి పోయిందో అది దేవుడి కెరక. నువ్వు చెప్పిన అబద్ధాలన్నీ ఏమైపోయినాయో అవి దేవుడి కెరక. ఇక్కడ ఒక్కటన్నా అమలైందా? ఇప్పటి వరకు 60 ఏళ్ళు నిండిన వృద్ధులకు, ముసలోళ్లకు, అవ్వలకు, తాతలకు కనీసం నువ్వు ఇస్తానన్న పెన్షన్ ఇవ్వలేకపోయినావు. నీది ఎట్లా ప్రజాపాలన అవుతుంది నాయన? మహిళల్ని మోసం చేసిన 2,000 ఇస్తానని ఇంతవరకు 8 నెలలు అయిపోయింది, నువ్వు అవి కూడా ఇవ్వలేకపోతున్నావు. రైతులని మోసం చేసినావు, నిరుద్యోగుల్ని మోసం చేసినావు. ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? నువ్వు రోజు అప్లికేషన్ తీసుకొచ్చి మీ యొక్క సమస్యను తీరుస్తా అన్నావు, ఎక్కడ జరుగుతుంది? ఒక్క రోజు వచ్చినావు ప్రగతి పదము, తర్వాత రానేలేదు. కాబట్టి నువ్వు చెప్పే మాటలకు చేసే వేతనలకు చాలా తేడా ఉన్నది. కాబట్టి మీరు సార్, ముఖ్యమంత్రులు తీసుకుంటా, ప్రధానమంత్రులు తీసుకుంటా, కేంద్రం వాళ్ళు కూడా చేస్తుంటారు తెలంగాణ విమోచన దినాన్ని.
మీరు మోచన దినం చేస్తారా, విద్రోహ దినం చేస్తారా, విలీన దినం చేస్తారా, లేదా ఇంకా ఏది చేస్తారు. కానీ అమరవీరులాగా నువ్వు మాత్రం అవమానపరచొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చేయండి, మీరు ఏది చేసినా తెలంగాణ అస్తిత్వం కోల్పోకూడదు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరులకు ఎక్కడ కూడా అభాసుపాలు కావద్దు. ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రజల్ని కలిసికట్టుగా కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా అందరూ కలిసి ఉండేటట్టుగా ఈ దేశంలోనే ఒక గొప్ప భూభాగమైన ఈ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని అవమానపరచకుండా మీకు ఎట్లా తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు ముఖ్యమంత్రి గారు. మీకు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పోరాడిన వాళ్ళు కాదు, మేము పోరాడినాం. నా మీద 175 కేసులు అయినాయి. నేను 16 సార్లు జైలుకు పోయినాను. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు తెలుసు, మాకుండే బాధ, మాకుండే ఆవేదన, మాకుండే మాటల, మాకుండే పరిస్థితి వీళ్ళకు ఉంటుందా? తెలంగాణ ఇష్టం లేని వాళ్ళు, తెలంగాణ గిట్టని వాళ్ళు, తెలంగాణ అంటేనే వద్దన్న వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. సరే, మీ మీ అదృష్టం అది. కానీ అస్తిత్వాన్ని కానీ తెలంగాణ ప్రాంత పరిస్థితులను కానీ ఇక్కడ భాషను గాని ఇక్కడ సంస్కృతిని గాని మీరు కించపరచొద్దు, చరిత్రను కించపరచొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మోసిన దినం జాతీయ జెండా ఎగిరిన రోజు కాబట్టి దాని యొక్క చరిత్రను మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికోసం పోరాడి దానికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని పోరాటాలు జరిగినాయో వాటి మీద మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇక్కడ కులాల మీద మతాల మీద విద్వేషం సృష్టించే ఒక దుర్మార్గమైన చరిత్ర సృష్టించి మళ్ళీ ఈ హైదరాబాద్ ని గాని లేక ఈ ప్రాంతాన్ని మళ్ళీ అల్లకల్లోలం చెయ్యొద్దని ఇటు బీజేపీ వాళ్ళు గాని ఇటు కాంగ్రెస్ వాళ్ళు గాని చేస్తున్న ఈ కుటిల ప్రయత్నాలని వెంటనే మానుకోవాలని, దానికోసం ఒక ప్రత్యేకమైన నువ్వు చర్చ జరపండి, మీరు పని చేయండి. ఆ రోజు జరిగిన పోరాటాలకు విలువనియండి. ఆ రోజు సరిపోయిన అమరవీరులకు మీరు వెలబెట్టండి. మీ ఎంత కట్టినా ఎన్ని ఇచ్చినా వాళ్ళకు రుణం తీర్చుకోలేదు. ఆ కుటుంబాలు ఇంకా చాలా ఇబ్బందులలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, కేసీఆర్ గారు ఎంత చేశారో అంత చేశారు. తెలంగాణ అమరవీరుల కోసం ఎన్ని విధాలుగా వారికి సహకరించాలో అన్ని విధాలుగా సహకరించారు. కానీ మీరు కూడా కేవలం సహకరించాలనుకుంటే అలా సహకరించాలి తప్ప ఆ అస్తిత్వాన్ని, ఆ యొక్క వాదాన్ని. వివి రావు గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు అందరూ సెప్టెంబర్ 17ను రాజకీయంగానే వాడుకున్నారు. అయితే ఇప్పుడు ఒక నిమిషం అండి రామ్కి. వివి రావు గారు మీరు చెప్పండి. రామ్మూర్తి గారు వేటండి. వివి రావు గారు మీరు చెప్పండి. ఇప్పటి వరకు అందరూ సెప్టెంబర్ 17ను రాజకీయంగానే వాడుకున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో అటు మైనార్టీని నొప్పించకుండా ఇతర వర్గాలను మెప్పించడానికి ప్రయత్నం చేస్తోందా? ప్రయత్నం చేస్తుందా అంటే దాంట్లో ప్రజా ప్రయోజనం కన్నా పార్టీ ప్రయోజనం హడావిడే ఎక్కువ కనబడుతుంది. ఏమంటున్నా అంటే నిజంగా ప్రజల తరఫున మేము మాట్లాడాలనుకుంటే ఈ తను దాన్ని ప్రజాపాలన పేరు పెట్టడం ద్వారా ఒక కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మధ్యలో ఉన్న ఒక కామన్ పొలిటికల్ ఎజెండాను ప్రొజెక్ట్ చేసే విధంగా ఉంది. కానీ చరిత్రలో ఉన్న వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ అవసరాల కోసం వాడుతున్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు ప్రజాపాలన అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఏ రకంగా 17 సెప్టెంబర్ ప్రజాపాలనకు ప్రతీక అనేది మనం ప్రశ్నిస్తే సమాధానం అక్కడే దొరుకుతుంది. ఆ రోజు జరిగింది మిలిటరీ రాజ్యంలో ఉన్న వాళ్ళ ఆధ్వర్యంలోనే ఒక రిప్రజెంటేటివ్ ని పెట్టారు. కాకపోతే అప్పుడు అంత ముందు వాళ్ళ పాలనలో ఉన్నటువంటి వ్యక్తి బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు లేదా మన హైదరాబాద్ సంస్థానంలో రాజుగారి ఆధ్వర్యంలో ఉన్న వ్యవస్థను ఒక మిలిటరీ రూల్ కింద తీసుకొచ్చారు. అయితే ఆ మిలిటరీ రూల్ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంది, ఎప్పటికీ ఇంకా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గానీ ఇండియన్ మనకు సంబంధించినటువంటి రాజ్యాంగం గానీ ఇంకేమీ ఎప్పటికీ రాలేదు. ఊరికే ఒక వెసులుబాటుగా జరిగింది. అది ఆ వెసులుబాటునే మనము ఒక ప్రజాపాలన ఎట్లా అవుతుంది? ప్రజాపాలన అంటే ప్రజలు కోరుకున్నట్టుగా రాజ్యాంగాన్ని తన మీకు తెలుసు 1930 నుండి కూడా ఈ దేశంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చర్చ జరుగుతూ ఉంది. మనకు సొంత పాలనా వ్యవస్థ కావాలి అని చెప్పేసి ఆనాటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక భారీ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలకు విరుద్ధంగా మన
సొంత పాలన ఎలా ఉండాలి, దానికి ప్రతీకనే ఆ పోరాటానికి ప్రతీకనే ఆ తర్వాత మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏ రకంగా ఉండాలని కొన్ని వందల మంది వేల మంది దాన్ని మేధావులు మన భారతదేశ సంస్కృతి, మన భారతదేశ ప్రజా విధానాన్ని, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అక్కడ ప్రతిబింబించే విధంగా 26 జనవరి 1950లో బయటికి తీసుకొచ్చారు. దాన్ని మన రిపబ్లిక్ డేగా మనందరం కూడా మనం ఇచ్చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా. అంతకన్నా ముందు కూడా 26 నవంబర్ 1949లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పేరు మీద కూడా వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చినటువంటి దినంగా కూడా మనం గుర్తిస్తా ఉన్నాం. ఈ అన్ని తేదీలలో మనం ఆలోచించేది ఏంటంటే, ఇప్పుడు ఆనాడు బూర్గుల రామకృష్ణారావు గారిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు మన దేశంలో రాజగోపాలాచారి గారి నేతృత్వంలో ఆయన కూడా గవర్నర్ జనరల్ గానే గుర్తింపబడ్డాడు. వ్యక్తులు మారారు తప్పితే వ్యవస్థలు మారలేదు. ఇప్పుడు వ్యక్తులు మారిన ప్రతిసారి దాన్ని వక్రీభవించే ప్రయత్నం జరగదు. వ్యవస్థలు అనేది ప్రజల కోసం, వ్యక్తులు అనేది ఇలా అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీలు, పార్టీ ఫండ్ ట్రాన్స్పరెంట్ లేదు. మన రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయనటువంటి రాజకీయ పార్టీలు, వ్యక్తి చుట్టూ నడుపుకునేటువంటి రాజకీయ పార్టీలు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీలు కూడా వ్యక్తుల చుట్టూ వ్యవస్థలు నడుపుకుంటున్నారు. వ్యక్తులు సేవకుల్లాగా ఉండాల్సిన వాళ్ళు వ్యక్తులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నటువంటి ఈ రోజుల్లో వాళ్ళు ఈ రకంగా ప్రజలని ఇంకా బానిస మెంటాలిటీలో పెట్టే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి ఒక అంశము చరిత్ర చెప్తుంది. పోరాటాలు జరిపినటువంటి గొప్ప గొప్ప పోరాట యోధులు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు ఎందుకు అధికారంలోకి వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, వ్యక్తుల నేతృత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ వెసులుబాటు కోసం చరిత్రను వక్రీభవిస్తూ వస్తున్నారు. ప్రజా ఉద్యమాలు, ప్రజా ఆకాంక్షలు, ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన విధానము దానికి భిన్నంగా ఎందుకు రేపొద్దున 1947 స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా మార్చొచ్చు ఈ రకంగా, రేపొద్దున 26 జనవరిని కూడా మార్చే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ఒక డౌట్ వచ్చే విధంగా ఈ రోజు ప్రతిసారి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఏదో రకమైనటువంటి అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని, చరిత్రను తుడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనివల్లనే ప్రజా వ్యతిరేకత వచ్చే ప్రయత్నం వస్తుంది. మీరు పాలన చేయండి, పాలనలో జరుగుతున్నటువంటి ప్రజలకు ఉన్న ఇబ్బందుల మీద పనిచేయండి, కానీ గత చరిత్రలు, గతంలో ఉన్నటువంటి విధానాలను పూర్తిగా మార్చేసి వాస్తవంగా ప్రజల అవసరాలను పక్కదోవ పట్టించే విధంగా ఓన్లీ ప్రజలను ఒక ఎమోషనల్ గా ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళ యొక్క దృష్టిని మరలించే విధంగా ఈ విధానాలను, కొత్త కొత్త ఆలోచన విధానాలను జొప్పించి మీరు వాస్తవంగా మీరు చేయాల్సినటువంటి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెడుతున్నారు అనేటువంటి ఒక డౌట్ వచ్చే విధంగా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతా ఉంది. దురదృష్టం ఏంటంటే మొన్న ఒక విషయం, నిన్న ఒక విషయము, రేపు రాబోయేది ఇంకో విషయం. ఎప్పటికప్పుడు ప్రజల మెప్పు పొందే బదులు ప్రజలను ఒక సైడ్ ట్రాక్ చేసే విధంగా వ్యవహారాలు నడుపుకోవడం ఇది కరెక్ట్ కాదు. కొన్ని రోజులు అయిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క నమ్మకాలను కూడా మీరు తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించాలా, ఇప్పుడు బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఎందుకు ఈ చరిత్ర భిన్నంగా కొత్త కొత్త పొంతలు ఎందుకు తొక్కుతున్నారు, దానివల్ల ఏం ప్రయోజనం, ప్రజలకు ఏం సందేశం ఇస్తారు అనేది నేను అడుగుతున్నాను. రైట్, వెంకటస్వామి గారు మీరు చెప్పండి, ఏంటి అసలు ఈ ప్రజా పాలన ఏంటి? ఇప్పటి వరకు ప్రజా విలీన విమోచన దినోత్సవాలుగా ఉన్న ఈ సెప్టెంబర్ 17 ఎందుకు ప్రజా పాలన అవుతోంది, ప్రజా పాలన దినోత్సవం అవుతోంది? ఏమండి, ఇప్పుడు మేము దాన్ని ఇప్పటిదాకా ఉన్నటువంటి విలీన దినోత్సవాన్ని లేకపోతే విమోచన దినోత్సవాన్ని పేరు మార్చమని మేము ఎక్కడ ప్రపోజ్ చేయలేదు. మేము ఈ సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన దినంగా మేము మా పార్టీ పక్షాన మేము దాన్ని ప్రపోజ్ చేసినాం. అండ్ నోబడీ షుడ్ బి ఇన్ ద రాంగ్ కన్సెప్షన్. ఇప్పుడు మేము గతంలో ఎన్నో పనులు చేసి ఈ దేశానికి అలా ఈ స్థితికి రావడానికి 100% కాంగ్రెస్ పార్టీనే కారణం, కాంగ్రెస్ పాలనే కారణం. గుండు పిన్ను కూడా ఉత్పత్తి చేసుకోలేని ఈ దేశాన్ని
మేము ఇప్పుడు ప్రపంచ దేశాల సరసన ఆధునిక ప్రపంచ దేశాల సరసన నిలబెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. అది నిర్విధాంశం. కొంతమందికి భేదాభిప్రాయం ఉండొచ్చు, కానీ చాలా మంది 99% ఈ కార్యక్రమంలో అది నెహ్రూ గారు ఎప్పుడు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, లేదా మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, పివి నరసింహరావు గారు కావచ్చు, అందరూ ఒక ఎఫర్ట్ ఉన్నదని నమ్ముతారు. లేదా వాజ్పేయి గారి సమయాన్ని కూడా మనం లెక్కలోకే తీసుకుంటాం. అందరూ చేసిన ప్రయత్నం కారణంగా ఇవాళ మనం ప్రపంచ దేశాల సరసన నిలబడ్డాం. అందులో తెలంగాణ పోరాటంలో ముందున్నటువంటి వాళ్ళం మేమంతా ఉన్నాం. అక్కడ ఉన్న రావు గారు నేను గాని అందరం తెలంగాణ పోరాటంలో ఉన్నాం. తెలంగాణ పోరాటానికి ఒక స్ఫూర్తి ఏంటంటే 17 సెప్టెంబర్ కూడా ఒక స్ఫూర్తి. ఇప్పుడు అది మర్చిపోయింది కేసీఆర్, అది మర్చిపోయింది. 17 సెప్టెంబర్ అనేది అధికారికంగా చేయాలనేటువంటి దాన్ని ఆయన మర్చిపోయినాడు. అంతకుముందు ఆయనే డిమాండ్ చేసేటోడు. కానీ ఆయన అధికారంకి వచ్చినాక కేవలం అధికార లాలసతోటి ఇది మిగతా వాళ్ళ యొక్క అబ్జెక్షన్, ఎవరో ఆయనకు చిన్న చిన్న గ్రూప్స్, ఆయనకు సపోర్ట్ చేసే గ్రూప్స్ ను దృష్టిలో పెట్టుకొని ఆయన చేయలేదు. సో ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీగా మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఆయన పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ఒక ప్రయత్నం ఆయన చేసినాడు. మేము తెలంగాణ ఇచ్చి కూడా సోనియా గాంధీ యొక్క పేరును, తెలంగాణ ఇచ్చినటువంటి ఘనతను మేము ఎన్క్యాచ్ చేసుకోవడంలో మేము 14లో ఫెయిల్ అయినాం, 18లో ఫెయిల్ అయినాం. కానీ ఇప్పుడు మొన్న 23లో సక్సెస్ అవడానికి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానము డెఫినెట్ గా మాకు సహకరించింది. ఎందుకంటే ఆయన తెలంగాణ ఇచ్చింది మేము, సోనియా గాంధీ ఇచ్చింది అనే దాన్ని సంపూర్ణంగా ఎక్స్పోజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు ఆయన వెనుక మేమందరూ కూడా సక్సెస్ అయినాం. అదే రకంగా ఇవాళ 17 సెప్టెంబర్ వెనకాల, సెప్టెంబర్ 17 వెనకాల కాంగ్రెస్ పార్టీ లేదా? ఈ విలీనానికో విమోచనానికో కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? నెహ్రూ గారు కాదా? పటేల్ గారు కాదా? సో కాబట్టి దాన్ని మేము ఉపయోగించుకోవడంలో, ఆ స్ఫూర్తిని తీసుకోవడంలో తప్పేంటి? మేము ఆ పేరును మార్చమని ఎవరి మీద ఫోర్స్ చేస్తలేం. కానీ మా పాలనను, ప్రజలకు స్వాతంత్రం వచ్చినటువంటి ఒక దినాన్ని, రజాకారుల ఆగడాల నుంచి బయటపడ్డటువంటి ఒక దినాన్ని ప్రజల పాలనగా మేము పేరు పెట్టుకుంటే దానికి అభ్యంతరం ఏంటి? మేమేం పేరు మార్చండి, మీరు అందరు మార్చమని జీవో తీయలే కదా. మేము ఒక పిలిపిస్తున్నాం, 17 సెప్టెంబర్ ని సంబరంగా చదువుకుందాము. అధికారికంగా గవర్నమెంట్ నుంచి మేము ఒక ప్రోగ్రామ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడున్న ఈ రావు గారు కూడా డిమాండ్ చేసిందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ డిమాండ్ చేసిందా లేదా? ఇది అధికారికంగా దీని ఉత్సవాలు జరపాలని 17 సెప్టెంబర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు గాని, నక్సలైట్లు గాని, లేకపోతే మిగతా వర్గాలు గాని, ఒక ఎంఐఎంఐ సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసిండ్రు. ఇదే భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేసింది. అదే మేము ఇవాళ చేస్తున్నాం. ఆ 17 సెప్టెంబర్ ను మేము అధికారికంగా ఒక ప్రజాపాలన పేరుతోటి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. దీంట్లో తప్పేముంది? తప్పుదో పట్టించేదేముందో నాకు అర్థం కాలేదు. కాబట్టి మిత్రులందరికీ కూడా సాధారణంగా అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే, ఈ 17 సెప్టెంబర్ ను తెలంగాణకు సంబంధించి, పర్టికులర్ గా హైదరాబాద్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక విశిష్టమైనటువంటి తేదీ. దాని పేర్లు ఏమన్న దానింట్లో నేను లోతుకి వెళ్ళటం లేదు. పేర్ల విషయంలో కమ్యూనిస్టులకు ఒక మాట ఉంది, బీజేపీ వాళ్ళకు ఒక మాట ఉంది, ఇంకా న్యూట్రల్స్ కు ఒక మాట ఉంది. ఈ నేమ్స్ పక్కన పెడితే అది అందరికి కూడా ఒక మంచి రోజు, అది ఒక చరిత్రాత్మకమైన రోజు. ఆ రోజు మనము ఉత్సవాలు నడుపుకోవడం అనేటువంటిది సమంజసము. అది జరుపుకుంటూనే ఉన్నాం, అధికారికంగా కావచ్చు, అనధికారికంగా జరుపుకుంటున్నాము. దాని పట్ల సుముఖత ఉన్న వాళ్ళు జరుపుకుంటున్నారు, సుముఖత లేని వాళ్ళు దాన్ని బ్లాక్ డే కూడా జరుపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ ఇస్ ద లా ఇన్ ద సిస్టమ్. సో మెజారిటీ ప్రజల అభిప్రాయము, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల అభిప్రాయము 17 సెప్టెంబర్ నాడు 15 ఆగస్టుకి ఎంతైతే విలువ ఉందో అంతే విలువ 17 సెప్టెంబర్ కు ఉంది. ఆ ఘనతలో నెహ్రూ గారి యొక్క ఆదేశం ఉన్నది, పటేల్ గారి యొక్క ప్రయాసం ఉన్నది, ఇక్కడ పోరాటం చేసినటువంటి సాయుధ పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ యోధుల శ్రమ ఉంది, ఇక్కడ ఆర్య సమాజ్ యొక్క శ్రమ ఉంది, అందరి శ్రమ ఉంది. సో వాళ్ళందరినీ గౌరవించే ఉద్దేశంతో 17 సెప్టెంబర్ నాడు డెఫినెట్ గా, అది మీరు విమోచన పేరుతోటి జరుపుకుంటారా, కొంతమంది విలీనం పేరుతో కొందరు జరుపుకోవచ్చు, ఇంకో పేరుతో ఇంకో జరుపుకోవచ్చు. కానీ ఆ 17 సెప్టెంబర్ ను గౌరవించాలనేటువంటిది అందరి అభిప్రాయం. దీంట్లో పెద్ద ఒక్కరిద్దరికి తప్ప ఎవరికి పెద్ద భిన్నాభిప్రాయం లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది కదా దీన్ని అధికారికంగా జరపాలనేటువంటి విషయం.
దాన్ని దాన్ని వ్యతిరేకించడం లేదు కదా. కాంగ్రెస్ లో కూడా చాలా మంది అధికారికంగా జరపాలని చెప్పిన వాళ్ళే. మొన్నటి దాకా ఆయన అధికారం రాకముందు కేసీఆర్ గారు కూడా చెప్పింది కదా. కాబట్టి దీన్ని మేము వెంకటస్వామి గారు మరి అలాంటప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉత్సవాన్ని నిర్వహించవచ్చు కదా, ఎందుకు అలా నిర్వహించవచ్చు? 100% నిర్వహించవచ్చు, దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. దానికి కేంద్రం ఎట్లా సహకరించినా, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చినా మేము వాళ్ళను పాటించడానికి మాకేం అభ్యంతరం లేదండి. కేంద్రం సంబంధించినటువంటి హోంశాఖ నుంచి కానీ లేకపోతే ప్రధానమంత్రి నుంచి కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్ వచ్చి ఇద్దరం కలిసి చేద్దాము, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో సహకరిస్తుంది అని అంటే డెఫినెట్ గా మేము ఆహ్వానిస్తాం. దానికి మాకేమో అభ్యంతరం లేదు. రాష్ట్ర నిర్దేశం రెండింటిది కూడా ఒకటే. ఇది ఒక ఉత్సవంగా జరగాలంట, ఇది ఒక ఉత్సవంగా జరగాలన్నప్పుడు మాకేం అభ్యంతరం లేదు. రైట్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రామ్మూర్తి గారు. రవికుమార్ గారు మీరు చెప్పండి, ప్రజాపాలన ఉత్సవానికి ఆహ్వానాలు అందాయి కదా, కేంద్ర మంత్రులకు మరి హాజరవుతారా? నేను ముందుగా ప్రేక్షకులకి మీకు అదేవిధంగా ప్యానలిస్ట్ లో అందరికి వస్తే ఏమంటే ఈ కొత్త పేరు మరి వెంకటస్వామి గారు ఎట్లా ఒప్పుకుంటున్నారో నాకు తెలీదు. ప్రజాపాలన దినోత్సవం అంటే అర్థమైందండి, దాని అర్థమైంది నాకు ఒక మాట అర్థమైంది. ప్రజాపాలన దినోత్సవం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మొదలు పెట్టి ఇప్పుడు సుపరిపాలన దినోత్సవం నడిపించిందా? సుపరిపాలన దినోత్సవం అంటే అర్థమైంది. సుపరిపాలన దినోత్సవం అంటే అర్థమైంది. సుపరిపాలనా దినోత్సవాన్ని వాజ్పేయి గారి బర్త్డే రోజు సుపరిపాలనా దినోత్సవాన్ని మీరు ఏదో పెట్టమన్నారు, దానికి అర్థమైందో చెప్పారు. వెంకటస్వామన్న మీరు మీకు రాజకీయాల్లో కంపల్షన్స్ ఉంటాయి, అంతేగాని మీ విధానాలు మీ కోర్ ఐడియాలజీ మీరు మార్చుకొని ఇంతగా దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదా? మార్చుకోలేదు. మాట జారుతున్నారు రవి మాట జారుతున్నారు. మాట జారకండి రవి. దిగజారుడు అనేటువంటి మాట మాట్లాడద్దు రవి. ఇట్ ఈస్ ఎ షేమ్ అండ్ పార్ట్ ఆఫ్ యూ అండ్ బీ ఇన్ ద లిమిట్, బీ ఇన్ ద లిమిట్. మీ ఏజ్ మీ అనుభవం మీ అన్నిటి గుర్తుపెట్టుకుని మాట్లాడారు. వెంకటస్వామి గారు హోల్డ్ అండి. రవికుమార్ గారిని చెప్పనివ్వండి. రవికుమార్ గారిని చెప్పనివ్వండి. వెంకటస్వామి గారు హోల్డ్ అండి. రవికుమార్ గారిని చెప్పనివ్వండి. రామ్మూర్తి గారు 1 minute అండి. రామ్మూర్తి గారు రవి. వెంకటస్వామి గారు వెయిట్. రవి, ఐ గివ్ ఎ డ్యూ రెస్పెక్ట్. రవి, నేను ఒక తమ్ముడిగా నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు మాట్లాడే విధానానికి కూడా నేను రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు నోరు జారినావు తమ్ముడు, నోరు జారినావు. సరే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. మీరేం చెప్తున్నారు నాకు అర్థం కాలే. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నోరు జారినట్టున్నారు. నేనేమంటున్నా ఒక ఫ్రెండ్లీ పార్టీ కోసము ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నైజాం పోరాటాన్ని, సరే ఇక రైతాంగ పోరాటం కావచ్చు, ఇంకో పోరాటం కావచ్చు, మీరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఇంతకుముందు ఉన్నటువంటి 9.5 సంవత్సరాలు పాలన చేసినటువంటి పార్టీ, ఉద్యమాలు చేసినటువంటి పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపిస్తామని చెప్పేసి ఉద్యమకాలంలో చెప్పినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీ కోసము దాన్ని వేరే పేరు పెట్టి ఏది సెలబ్రేషన్ చేయకుండా ఆగింది. ఇది నిజమా కదా? ఆ పార్టీ దిగజారిందా లేదా? ఒకటి. రెండోది, మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేస్తాం అధికారికంగా అని చెప్పేసి ప్రకటించింది. మీరు ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఏదో కొత్త పేరు పెట్టి దిగ్గజారుడు కదా? ఏం ఫ్రెండ్లీ పార్టీ అంటే ఫ్రెండ్లీ పార్టీ కోసం కాదు. సరిపోదు, మేమేం అనుకోవటం లేదు రవి గారు. మేమేం అనుకోవట్లేదు. ఎంఐఎం పార్టీని మేము ఫ్రెండ్లీ పార్టీ అనుకోవటం లేదు అన్న. ఒక చిన్న పార్టీ కోసమా? నేనేమంటున్నా, మేము ఎంఐఎం పార్టీని రవికుమార్ గారు రామ్మూర్తి గారిని చెప్పనివ్వండి. రామ్మూర్తి గారు
రామ్మూర్తి గారు చెప్పండి. రామ్మూర్తి గారు చెప్పండి. ఉద్యమం సమయంలో అధికారికంగా చేయడానికి నాకేం అభ్యంతరం లేదంటున్నాం. వెంకటస్వామి గారు, రవికుమార్ గారు, రామ్మూర్తి గారికి ఒక ఛాన్స్ అండి. రామ్మూర్తి గారు చెప్పండి, ఉద్యమం సమయంలో సెప్టెంబర్ 15 అధికారికంగా ప్రకటించాలి అన్న కేసీఆర్ తర్వాత ఎందుకు యూటర్న్ తీసుకున్నారు అంటున్నారు. రామ్మూర్తి గారు అన్మ్యూట్ చేసుకోండి. రామ్మూర్తి గారు అన్మ్యూట్ చేయండి. పోరాటం ఎవరు చేసినా పోరాటమే. అది ఏ ప్రజలు చేశారు, ఏ కులపోలు చేశారు, ఏ ప్రాంత పోలు చేశారు అనేది కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సుపరిపాలనకు గాని ప్రజాపాలన గాని సంబంధం లేని విషయాలని ఈ విమోచన దినం గాని విలీన దినానికి ఎందుకు అంట కడుతున్నారు? వీళ్ళ యొక్క లోపల కుట్ర ఏంది? తెలంగాణ అస్తిత్వాన్ని ఎందుకు గాయపరుస్తున్నారు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎందుకు గాయపరుస్తున్నారు? మీరు విమోచన దినం చేస్తారా? తెలంగాణ ఆత్మగౌరవం గురించి అంటారు. దేనికి సంబంధం? మీ ప్రజాపాలన ఎవరికి కోసం? మీ సుపరిపాలన తెలంగాణ అస్తిత్వం కోసమా? తెలంగాణ అభివృద్ధి కోసమా? తెలంగాణ మనోభావాన్ని కాపాడడం కోసమా? వెంకటస్వామి చెప్పాలా? అసలు ప్రజాపాలనకు విమోచన దినానికి సంబంధం ఏంది? అది వెంకటస్వామి నువ్వు చెప్పాలా? నువ్వు ఉద్యమకారుడు కదా. తెలంగాణకు, తెలంగాణ పోరాటానికి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సంస్కృతికి ప్రజాపాలనకి ఏం సంబంధం? నేను ఒక మాట చెప్పనా? రామ్మూర్తి గారు నీకు సమాధానం చెప్తున్నా, రవికి కూడా మనం సమాధానం చెప్తున్నా. నేను ఇప్పుడున్నటువంటి విమోచన అనే పదానికో లేదా విలీనం అనే పదాన్నో మేము కాంగ్రెస్ పార్టీగా మార్చే ఉద్దేశం మాకు లేదు. మేము మార్చమని ఎవరిని ఫోర్స్ చేస్తలేము. ఈ సుదినాన్ని మా పాలన, ఇప్పుడు ఎట్లయితే భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గారి యొక్క బర్త్డే రోజు సుపరిపాలనా దినోత్సవాన్ని ఒక పెట్టుకొని వాళ్ళు ముందుకు నడిచినారు. అట్లాగే మేము ఈ ప్రజల కోసం, అంటే మేము మీ నుంచి విముక్తి పొందినాం. ప్రజాపాలన ఎందుకంటున్నాం? ఇది కూడా విముక్తి డేట్. ఆ విముక్తి నుంచి, ప్రజల నుంచి, దొరల పాలన నుంచి, గడీల పాలన నుంచి ప్రజాపాలన తెచ్చినాం కాబట్టి, ఆ రోజు కూడా గడీలు ఆడవున్నటువంటి నిజాం పాలన నుంచి బయటకు వచ్చినాం కాబట్టి దీన్ని ప్రజాపాలనలో ఉత్సవంలో జరుపుతున్నామండి. ఇంకేం అభ్యంతరం నాకు అర్థం కాలేదు. మీకు పదాలు, ఇప్పుడు ఉత్సవం జరపడం ఇంపార్టెంటా లేకపోతే పదాలు ఇంపార్టెంటా చెప్పండి. అవును, జరుపుతాం. మీరు అసలు మీకు నైతిక హక్కు ఉందా? అసలు మీకు నైతిక హక్కు ఉందా మీరు మాట్లాడడానికి? దాసోహాన్ని మీరు ఎంఐఎం కు దాసోహం అన్నటువంటి మీకు మాట్లాడే నైతిక హక్కు ఉందా రామ్మూర్తి? అరే, తెలంగాణ విమోచన దినోత్సవం మేము జరిపినామన్నా, తెలంగాణ విమోచన దిన ఉత్సవాలు జరుపుతా అన్నారు కదా అధికారికంగా. అధికారికంగా జరిపినవా? దయచేసి ఇక్కడ కూడా అవకాశం ఏంటి వెంకటస్వామి అన్న, ఇప్పుడు మనం అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో మన వరంగల్ ప్రాంతం నుండి మనం చాలా భారీ స్థాయిలో, నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా సాకల ఐలమ్మ, ఇప్పుడు మీకు తెలుసు మా స్వగ్రామం పాలకుర్తి, వారికి ఆదరించి ఒక మంచి సత్కారం కూడా చేసిండ్రు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రజలు ఒక కన్ఫ్యూజన్ లకు పోకుండా ఉండడానికి, ఇప్పుడు మీకు తెలుసు నేను బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఒక ప్రజల తరఫు నుంచి వెళ్ళి నేను అడుగుతున్నానన్న, మీరు విద్యావేత్తలు కొన్నిటికి సమాధానాలు ఏమడుతున్నామంటే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ అంతర్గత ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు అధికారంలో రాగానే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. నాలాంటి ఒక సామాన్యుడికి మేము అడుగుతున్నాము, అయ్యా మరి మీరు ఆయన వచ్చినప్పుడు ఉద్యమం ముందు కేసీఆర్ గారు చేస్తామన్నాడు, ఏమి చేయకుండా పోయిండు. మళ్ళీ మీరు వచ్చినాక అప్పుడేమో విలీనమా, విమోచనమా, విద్రోహమా పోయి ఇప్పుడు కొత్త పదము ప్రజాపాలన వచ్చింది. మరి ఇదే కన్ఫ్యూజన్ అవ్వకుండా పోతుంది. దీని యొక్క పర్యవసానం ఏంటి, దీని తాత్పర్యం ఏంటి, ప్రజల్ని ఏమి అన్వయించుకోమంటారు అని మేము అడుగుతున్నాం. అంతే తప్పితే మేము ఒకరిని తప్పు పట్టడం కాదు. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఇంత కన్ఫ్యూజన్, ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది, చరిత్రను ఎట్లా చూడాలి, మీరు ఇచ్చే పదానికి ఏం భాషను తీసుకోవాలి. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు 15th ఆగస్టు కంటే ఒక ప్రత్యేకత ఉంది, 26 జనవరికి మీకు తెలుసు ఎలాంటి రిపబ్లిక్ డే అని. ఇలాగే ఇప్పుడు మన తెలంగాణలో మీ ప్రజాపాలన అన్నప్పుడు
ఒక క్లారిటీ మనం కోరుకుంటున్నాం. అది ప్రజల్ని ఏమో అర్థం చేసుకోమంటున్నాం. అంతే తప్పితే మేము రాజకీయంగా వాళ్ళని తప్పు వీళ్ళు తప్పు కాదు. ఇది ప్రతిసారి వచ్చిన ప్రభుత్వం ఒక్కొక్క రకంగా అన్వయించుకుంటూ పోతే మరి చరిత్ర ఏంది, మేమేం అర్థం చేసుకోవాలని అడుగుతున్నాం అన్న. అంతే. ఓకే, నేను దీనికి చిన్న వివరణ ఇస్తాను. నేనేమంటున్నానంటే విమోచన దినోత్సవం అనేది చాలా కాలంగా నడిచినటువంటి పదం అన్న. విలీనం అనేటువంటిది మధ్యలో వచ్చింది ఏమన్నా. అట్లాగే విద్రోహం అనేటువంటిది కొంతమంది మళ్ళీ ఈ కొద్దిగా లెఫ్టిస్ట్ లో కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏది న్యూ డెమోక్రసీ వీళ్ళందరూ కూడా దాన్ని విద్రోహోద్యమంగానే మాట్లాడు. ఇప్పుడు ఈ పదాల విషయంలో ఒక కాంట్రవర్సీ ఉందా లేదా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? సో ఈ కాంట్రవర్సీకి మేము పోవడాల్సుకోలేదు. దీన్ని అందరం కూర్చొని ఒక సొల్యూషన్ ఇచ్చి దీనికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టేటువంటి స్థితి కొద్దిమంది. ఒక్క నిమిషం రామూర్తి, ఒక్క నిమిషం. ఇప్పుడు విద్రోహ దినం అని కొందరు అన్నారు, విలీనం అని కొందరు అన్నారు, విమోచన అన్నారు. ఎక్కువ కాలం విమోచన దినోత్సవంగానే నడిచింది. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో యాక్టివిటీ ఎక్కువ పెరిగినాక తెలంగాణ ఉద్యమాన్ని మనం లీడ్ చేస్తున్న సమయంలో విమోచన అన్నము. కానీ జేఏసీ ఏర్పడ్డ తర్వాత జేఏసీలో వచ్చిన డిస్కషన్ లో విమోచన కొందరు, విలీనం కొందరు అనేటువంటి వచ్చింది. నాకు గుర్తుంది, శ్రీధర్ దేశ్ పాండే గారు ఆ పదాన్ని తీసుకొచ్చిన వాళ్ళలో శ్రీధర్ దేశ్ పాండే ప్రముఖమైన పాత్ర వహించిండు తెలంగాణ ఉద్యమ టైంలో. కాబట్టి ఇవన్నీ నేనేం మర్చిపోలే రవి, నేనేం మర్చిపోలేదు. విమోచన దిన అనే పదానికి నేనేం వ్యతిరేకం కాదు, లేకపోతే వ్యక్తిగతంగా కాదు, నేను పార్టీ పరంగా కూడా మేము కాదు. ఇది విమోచన దినంగానే అన్ని పార్టీలు అన్ని సంవత్సరాలు నడుపుకున్నాయి. కానీ ఇలా అది ఒక కాంట్రవర్సీ అయిన దృష్ట్యా ఆ కాంట్రవర్సీని మేము రేజ్ చేయకుండా, దాంట్లో నేను గెలకకుండా మేము దీన్ని మా ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఒక పదం అంటే నేను మా పార్టీ పరంగా ఉన్నటువంటి పదాన్నే మేము అంటున్నాం. కానీ ఈ పదాలన్నింటినీ కూడా మేము సమసిపోవాలని, ఇది అన్ని పోయి ఇది రావాలనేటువంటి ఉద్దేశం మాకు లేదు రావు గారు. కాబట్టి మీరు అందరు కలిసి సమాజంలో ఉన్నటువంటి మీలాంటి పెద్దలంతా కలిసి ఒక పదాన్ని దీనికి ఒక సర్వసమ్మతి ఉన్న పదాన్ని తీసుకొని పోవడానికి కాంగ్రెస్ పార్టీకి గాని వ్యక్తిగతంగా నాకు గాని రేవంత్ రెడ్డి గారికి గాని ఏం అభ్యంతరం లేదు. మీరు సజెస్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఇలాంటి వాళ్ళు కావచ్చు, మీరు సజెస్ట్ చేయండి. రవికుమార్ కావచ్చు, లేకపోతే రామూర్తి అన్న కావచ్చు, మీరు కావచ్చు, లేదంటే పార్టీల పరంగా మేము దీని మీద ఒక చర్చ పెట్టండి, ఒక సమగ్రమైనటువంటి చర్చ పెట్టండి. మీరే లీడ్ తీసుకోండి. సమాజంలో ఉన్న న్యూట్రల్స్ మీరు లీడ్ తీసుకొని దీన్ని పెట్టి దీని ఒక కంక్లూజన్ వద్దాం. ఎన్నేళ్ళు 50-70 ఏళ్ళు అయిపోయింది కదా, 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా దాని మీద కంక్లూజన్ రాలేకపోతున్నాం. ఇది శోచనీయమే. మేము అన్న ప్రజాపాలన అనే పదానికి మీకు అభ్యంతరం ఉంటే కూడా వీఆర్ సారీ. అది మేము ఎవరి మీద రుద్దడానికి కాదు, మేము దీన్ని ఒక ఉత్సవంగా చేయదలుచుకున్నాం. మాకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ముందు పెడుతున్నాం. సుపరిపాలన ఎట్లనో మేము ప్రజాపాలన అంటున్నాం. దయచేసి దీన్ని మేము ఇదే ఎవరి మీద రుద్దే ఉద్దేశంలో లేదు కాబట్టి దీన్ని సానుకూలంగా తీసుకునే ప్రయత్నం చేయండి. దీన్ని అంటే మంచి అలా ఎవరిచ్చిన సూచన ఇచ్చినా మేము తీసుకుంటాం. రవికుమార్ గారు చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు నిజాం వ్యతిరేక పోరాటం స్టార్ట్ అయినప్పటి నుంచి, నిజాం వ్యతిరేక పోరాటంలో తొలి అమలు దొడ్డి కొమరయ్య దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా విమోచన జరగాలి, ఆ ఉద్యమంలో విమోచన జరగాలన్నారు. విమోచన జరిగిన తర్వాత విమోచన అన్నారు. ఇప్పుడు కత్తి వెంకట స్వామిని కూడా ఒప్పుకున్నాడు. చాలా సంవత్సరాలు విమోచనగానే భావించడం, విమోచనగానే పదమై వాడినామని చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ అందరం కలిసి కూర్చొని కొత్త పదాన్ని వెతకాల్సిన అవసరం ఏముందన్నా? ఇప్పుడు నేను కొత్త పదం బీజేపీ ఇప్పుడున్నదంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ కు అభ్యంతరం లేదు, బీజేపీకి అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం లేనప్పుడు మరి అందరం కూర్చొని చేద్దాం రండి. మేము కాదంటున్నామా? ఇప్పుడు మేము చేసినాం కదా. ప్రతి సెప్టెంబర్ 17 కి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తూనే ఉంది.
లాస్ట్ టైం కేంద్రం అమిత్ షా కదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతకుముందు కేంద్రం కూడా ఇంటూరు మా ఇంట్లో కూడా ఇంటూ వాయిస్ పోదు నన్ను తిడుతున్నారు కదా మీరు అరుచుకున్నారని చెప్పేసి మా ఇంట్లో వచ్చి తిడుతున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారు జరిగినండి. నేనేమంటున్నా సెప్టెంబర్ 17 కేంద్ర ప్రభుత్వము విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చేసి కొత్త పేరు పెట్టండి, కొత్త పేరు డిస్కషన్ చేద్దాం రండి అంటే దాని అర్థం ఏంది అంటున్నా నేను కొత్త పేరు అదే పేరు కన్ఫర్మ్ చేయడానికి కన్సెషన్స్ కావాలి కదా. రేపు పొద్దున ఏమైపోతుంది అంటే 1947 స్వతంత్ర దినోత్సవం కాదు, బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర విలీనం చేసిన దినోత్సవం జరుపుకుందామా, స్వతంత్ర పోరాటాన్ని చిన్నగా చేద్దామా? మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే అరే ఒక ప్రాంతం ఇంకో ప్రాంతంలో కేంద్రంలో విలీనమైనటువంటి పదం వచ్చిందబ్బా. కుమార్ డోంట్ బి ఓవర్ స్మార్ట్, డోంట్ బి ఓవర్ స్మార్ట్. ఎవ్రీ పదాన్ని తీసుకొచ్చి కాంట్రవర్సీ చేయకండి, ఎవ్రీ పదాన్ని కాంట్రవర్సీ చేయకండి. భారతీయ జనతా పార్టీ మిత్రులకు ఎక్స్పెక్టేషన్ నాకు తెలుసు, మీ దగ్గరనే ట్రైన్ అయ్యి వచ్చాను, నేను RSS లో ట్రైన్ అయ్యి వచ్చిన. నేను నాకు రవికుమార్ గారు వెంకటస్వామి గారు ఫైనల్ గా చెప్పండి. రవికుమార్ గారు వెంకటస్వామి గారు ఫైనల్ గా చెప్పండి. ఈ సెప్టెంబర్ ఉత్సవానికి కేంద్రం నిర్వహిస్తోంది, రాష్ట్రం నిర్వహిస్తోంది. మరి కేంద్రం నిర్వహించే ఉత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉత్సవానికి కేంద్ర మంత్రులు హాజరవుతారా? ఫైనల్ గా చెప్పండి, హాజరవుతారా? ఎవరు మమ్మల్ని నన్ను అడుగుతున్నారా? ఇద్దరిని చెప్పండి. నేను చెప్తున్నాను, నా వైపు నుంచి కేంద్ర ఆహ్వానం కేంద్రం నుంచి వాళ్ళు పర్టికులర్ గా సపరేట్ చేసి పార్టీ ప్రోగ్రామ్ గా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రోగ్రామ్ గా దాన్ని పిలిస్తే డెఫినెట్ గా మేము అందరం పోతాం. ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. మా దాన్ని కూడా మేము అది పార్టీ ప్రోగ్రామ్ అనుకోవటం లేదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరి ప్రోగ్రామ్ గా మేము అనుకుంటున్నాం. దయచేసి మీరు దీంట్లో పాల్గొని దీంట్లో ఉన్న కాంట్రవర్సీని ఖతం చేయండి. రైట్ రవికుమార్ గారు లాస్ట్ ఫైనల్. మా కేంద్ర మంత్రులు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నిస్తారో లేదో నిన్ననే ఆహ్వానం వచ్చింది, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏ పేరుతో నిర్వహిస్తున్నారు అనేది చూసిన తర్వాత డిసైడ్ చేసుకుంటారు. అది మా పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని తర్వాత ఏదో సాయంత్రం వరకు వాళ్ళు వస్తున్నారా లేదా తెలుస్తుంది. కానీ మేము మాత్రం యాజ్ ఎ పార్టీగా పేరు మార్చడానికి మేము వ్యతిరేకం. మీరు ఎవరికి భయపడకూడదు. తెలంగాణలో ఉన్నటువంటి ఒక చిన్న ఎంఐఎం పార్టీకి భయపడి మీరు ఈ విధంగా పేరు మార్పు మేము చేస్తాం మా పేరు. రవికుమార్ గారు, రామ్మూర్తి గారు ఫైనల్ గా చెప్పండి. చరిత్రను మేడం నేనేమంటా, తెలంగాణ చరిత్రను, తెలంగాణ పోరాటాలని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అమరవీరులను ఎవరైనా అవమానపరిచినా, ఆ పేరును అవమానపరిచినా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం దయచేసి ఒక నిమిషం అవకాశం ఏంటి. ఇప్పుడు ఓవరాల్ గా జరిగింది ఏంటంటే, నిజంగా అన్ని రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే అందరూ ఇది ఒక నెల ముందో 2 నెలల ముందో దీన్ని సబ్జెక్ట్ తీసుకొని ప్రజాభిప్రాయం తీసుకొని అందరి అపోజిషన్ పార్టీలు ఉన్న పార్టీలను కూర్చొని కన్సెన్సస్ తీసుకోవాల్సినటువంటి విషయాన్ని మరొకసారి దీన్ని గతంలో ప్రభుత్వాలు కన్ఫ్యూజన్ లో పెట్టి ఏమి చేయని పరిస్థితిని మళ్ళీ కంటిన్యూ చేసే పరిస్థితిగా తీసుకొచ్చారని నా అభిప్రాయం. రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు రామ్మూర్తి గారు, వివి రావు గారు, అలాగే రవికుమార్ గారు, కత్తి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.